తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతైనందుకు ఈ ఆర్జీటీవీ మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి నానా రకాల కేసులు అయితే వేస్తూ ఉంది. నానా రకాలుగా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలో మనం కొన్ని నెలల క్రితం చేసిన వీడియోల పైన ఓ గ్రంథాలయ చైర్మన్ నన్ను అమ్మ నా బూతులు తిట్టిండు. నేను అతన్ని ఒక మాట అనలే, అతనికి నాకు సంబంధం లేదు, అతని సొమ్ము నేను తీసుకొని రాలా, ఆయనకు నాకు ఎక్కడ కూడా గట్టి పంచాయతీ లేదు. అసొంటి వ్యక్తి నన్ను ఇచ్చలవిడిగా తిడితే, వాడు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే, నేను పార్టీతో అడ్డగడితే నేను దానికి రీకౌంటర్గా నేను ఒక వీడియో చేశాను. వాడు తిట్టిండు, నేను తిట్టా. పెడితే వాడు కేసు పెట్టాలి, లేకుంటే నేను కేసు పెట్టాలి. అటు ఇటు కానోడు మధ్యలోనికి ఏమైందో వాడు నా మీద కేసు పెట్టాడు. ములుగు నియోజకవర్గానికి సంబంధించిన మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు నా మీద కేసు పెట్టాడు. ఏమని? నేటట మంత్రి సీతక్క గారిని దూషించానట. అయితే వానికి కేసు పెట్టడానికి ఏది దొరకట్లేదు కదా, అందుకని మంత్రి సీతక్క గారు పేరు వాడుకున్నారు. ఒక మహిళ కదా, మహిళని దూషించడని చెప్పేసి వాడు మాట్లాడిండు. నేను మంత్రి సీతక్క గారిని అక్క అక్క అనే సంబోధిస్తూ ఉంటా. చాలా వరకు ఆవిడ నాకు ఇన్స్పిరేషన్ కూడా చెప్పిన. ఈ గాడిద ఎటు దొరకక ఆ గ్రంథాలయ చైర్మన్ని తిట్టాను కాబట్టి ఆ గ్రంథాలయ చైర్మన్కి సమాధానం చెప్పే దిక్కు లేదు కాబట్టి ఈరోజు ఆ గ్రంథాలయ చైర్మన్ దగ్గరుండో కాంగ్రెస్ వ్యక్తితో నా మీద కేసు పెట్టించిండు. సూపర్గా పెట్టించిండ్రు. అయితే ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ చదువుకున్న తర్వాత, ఆ కంప్లైంట్ చదువుకున్న తర్వాత ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రేయుత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ ములుగు గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా అని చెప్పేసి పెట్టిండిగా చూద్దాం. నేను అనగా బండి మధు, తండ్రి సారయ్య, వయసు 36 సంవత్సరాలు, కులం చాకలి, వృత్తి ములుగు మండలం కాంగ్రెస్ యూత్ కమిటీ అధ్యక్షుడు, నివాసం హౌస్ నెంబరు ఇక అన్ని లక్ష పెట్టిండు. కొత్తూరు గ్రామం అట, ములుగు మండలం. అయితే ఏం మాట్లాడిండు ఈ బ్రదరు చూడండి మీకు ఒకసారి. నేను నిన్నటి రోజున అనగా ఇప్పుడు కాదు, ఇది 9/6/2026 సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో నా సెల్ ఫోన్ యూట్యూబ్ చూస్తుండగా ఆర్జీటీవీ యూట్యూబ్ ఛానల్ యాంకర్ రమేష్ గారు, డాక్టర్ సీతక్క, తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ జల సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ గారి మీద మరియు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వారి పరువును దెబ్బతీయాలనే ఉద్దేశంతో పలు వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్లు గమనించాను. ఆ వీడియోలను నేను మరియు మరికొందరు వ్యక్తులు వీక్షించాము. కావున తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ జల సరఫరా మరియు గ్రామీణ శిశు సంక్షేమ శాఖ గారు మరియు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భారత రవిచంద్ర గారిని పరువుకు భంగం కలిగించే ఉద్దేశంతో అసత్య ప్రచారం గల వీడియోలను పోస్ట్ చేసిన ఆర్జీటీవీ యూట్యూబ్ ఛానల్ యాంకర్ రమేష్ గారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నా వినతి పత్రం మనవి అని చెప్పేసి దాంట్లో సంబంధించిన కొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. 296B, 152 BNS యాడ్ చేసి నా పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క బండి మధు ములుగు నియోజకవర్గానికి సంబంధించిన మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు తిట్టినోడు ఈ రవిచంద్ర అనే వ్యక్తి. తిట్లు పడ్డది నేను. మధ్యలో ఈ మనిషికి ఏమైనా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఈయనకి ఎక్కడ నొప్పి వచ్చింది? ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే మంత్రి సీతక్క గారిని నేను దూషించానట. ఆ మధు అనే వ్యక్తికి చెప్తున్నా, నేను కనుక మంత్రి సీతక్క గారిని దూషించినట్టయితే నువ్వు దాని మించిన కేసులు పెట్టుకో, ఇంకా దాని మించిన కేసులు పెట్టుకో. నువ్వు కనుక అది నిరూపించకుంటే అనుక్షణం నీ పనిలోనే ఉంటాయి, ఇక వేరే పనులు పెట్టుకో. నేను ఇదే బానోత్ రవిచంద్ర గారు ఒకసారి ఆయన తిట్టిన మాటలు మరోసారి వినిపిస్తా. ఇది విన్నోడు ఎవరికైనా రక్తం మరుగుతుంది, అంతే కదా. నేను అక్కడ గిరిజన ప్రజల యొక్క బ్రతుకులు ఇదే విధంగా ఉంది. మంత్రి సీతక్క గారు 3 సార్లు గెలిచి 15 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ గిరిజన ప్రజలకు మేడం గారు ఏం చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మంత్రి గారు కన్నీళ్లు గార్చారో అప్పటి మంత్రి సీతక్క గారు ఇప్పుడు లేరు. అప్పుడు పనిచేసినట్టు ఇప్పుడు పనిచేస్తలేరు. మేడం గారు కంప్లీట్ గా మారిపోయారు అని చెప్పేసి నేను వీడియో చేశాను. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఇట్లనే ఉంది. మరి మంత్రి సీతక్క గారు మీరు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు ఆ చెరువులో నీళ్లు తాగుతా ఉన్నారు తప్ప ఇప్పటిదాకా ఇటువంటి మార్పు అయితే జరగలేదని చెప్పేసి నేను వీడియో తీస్తే దానిపైన ఈ గ్రంథాలయ చైర్మన్ నిజానికి ఆయన తిట్టిన మాటలు వింటే ఎవరికైనా రక్తం మరుగుతుంది. ఈ ఒకసారి మీరే వినండి ఆయన మాటలు. కాంగ్రెస్ కి సంబంధించిన ఈయనే. సీతక్క దయాదక్షిణలతోటి గ్రంథాలయ చైర్మన్ అయింది కూడా ఈయనే. సీతక్క అనుచరుడిగా ఇక ఎన్ని భాగవతాలు చాలా ఉన్నాయి.
నేను మళ్ళీ ఇంకొకసారి ములుగు దిగినప్పుడు చేస్తా అదంతా బయట ఉంది. నేను ఎవరిని అడ్డగోలు ప్రస్తావన చేయ, ఎవరి కూడా మానాలకు భంగంగానే చేయ, ఉన్నది ఉన్నట్టుగా బయట పెడతా బాగా చెప్తాగా. ఈ మనిషి ఇప్పుడు ఈయననే కాంగ్రెస్ కార్యకర్త, ఈయననే కాంగ్రెస్ గ్రంథాలయ చైర్మన్, నన్ను ఎట్లా బీఆర్ఎస్ పార్టీ అంటగడతాడు? ఏ లెక్కన అంటగడతాడు? ఈ లెక్కన నేను కూడా కేసు పెట్టొచ్చు ఈయన మీద. మనం ఎవరితో భయపడే రకం కాదు కదా, మనం ఎవరి మీద కేసులో పెట్టం, ఎవడి పాపాన వాడే పోతాడు అంతే. అయితే మీరే వినుర్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు అని చెప్పి తెలంగాణలో అనడం జరిగింది. దాన్ని వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం తెలంగాణ రాష్ట్రంలో లేదు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రతి తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు. రవిచందర్ గారు, మీ ములుగు నియోజకవర్గంలో దగ్గర 70 గ్రామాలు ఇందిరమ్మ ఇల్లు లేకుండా ఉన్నాయి. మరి మీరు నేను నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారు చెప్పండి. గ్రంథాలయ చైర్మన్ పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయం తప్పించుకుంటారా? నేను తీస్తా, ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇల్లు రాలేదో నేను ప్రతి తీస్తా. రాజీనామా చేసే దమ్ముందో లేదో ఒకసారి చూసుకోండి. వినురిక మీరు దాన్ని వక్రీకరించడం కోసం ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వచ్చిన గుత్తిపోయే కూడా పోయి మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, 6 గ్యారెంటీలు వచ్చినాయా, నీళ్ళు వచ్చినాయా, కరెంట్ వచ్చిందా, మంత్రి సీతక్క ఏయించిల్లా, పేరు మార్చుకో రేవంత్ రెడ్డి అనే ఇది ఒక ఆర్జీటీవీ వాళ్ళు కావాలని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా అయినటువంటి ఆర్జీటీవీ అరే లుచ్చానా కొడుక వినారా? లుచ్చానా కొడుక అనొచ్చా? మీరు చెప్పండి, వీని మీద ఏ కేసేయాలి నేను? ఒక తల్లికి ఒక తండ్రికి ఆ బూతు వింటే ఏ విధంగా ఉంటది? గ్రంథాలయ చైర్మన్ గా ఉండి ఇటు నేర్చుకున్నది ఇదేనా? భానుత రవిచంద్ర నువ్వు నేర్చుకున్నది ఇదేనా? ఏంది మధు మండల యూత్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ఇదేనా మీరు నేర్చుకున్నది? అంటే మీరు తిట్టొచ్చు, మేము దానికి రీకౌంటర్ చేయకూడదు అంతేనా? మీకు ఉంటది. నేను ఇట్లా చెప్పాను కానీ మీరు కానియుర్రి. అయితే ఈయన తిడితే సంసారి అట. నేను ఎంత అంటే అవమానకరంగా వాడు ఎట్లా మాట్లాడతాడంటే బుద్ధి పేర్పడాలన్నా నీకు కనీస జ్ఞానం లేదు, కనీసం మరి ఎక్కడ పోయి ఏమడగాలని తెలియదు. ఒక సెల్లు ఒక మైక్ ఉండగానే నువ్వు మీ విలేకరు న్యూస్ పట్టుకొని నువ్వు అన్ని మాట్లాడుకోవాలి. బుద్ధి పోయే కూడాలన్నా ఫారెస్ట్లు ఉన్నాయని అక్కడికి కరెంట్ కావాలంటే ఫారెస్ట్ పర్మిషన్ కావాలి. సరే, పర్మిషన్లు కావాలి. నాకంటే తెలివి లేదు, నీకు బాగా తెలివి ఉంది కదా. దీనికి సమాధానం చెప్పు. ఏమంటాను నేనంటే, సరే అక్కడ నుంచి గుత్తికోయ కూడాలు వచ్చినాయి ఆడికి. మరి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని ఉంచింది ఎవరు? వాళ్ళకు ఓటర్ ఐడి ఇప్పించింది ఎవరు? వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించింది ఎవరు? వాళ్ళకి ఆధార్ కార్డు ఇప్పించింది ఎవరు? ఈరోజు వాళ్ళ బతుకులు బాగుపడకుండా అడ్డుపడి దోసుకొని తింటున్నది ఎవడు? బయట పెట్టమంటావా? రవిచందర్ గారు, నాదో సెల్లు మైకా. మరి మీకు మినిమం చదువు రాదు కదా, మీకు ఆయనతో చదువు రాదు కదా. ఈరోజు గుత్తి కూడా గోయాలు అక్కడి నుంచి యాడ్ నుంచి వచ్చినవి ఎవడుంచాడో చెప్పరు. అది ముందు ఎవడుంచాడో ఒక్క చెప్పు నాకు. నువ్వు ఒక గ్రంథాలయ చైర్మన్గా ఎట్లా మాట్లాడాలి? నీకు ముందు సోయి లేదు. ఈయన నన్ను తిట్టిండు, నేను తిరిగి నన్ను తిట్టినా సరిపోయింది కదా. మధ్యలో ఈ మనిషికి వచ్చి ఏమొచ్చింది? ఈ మనిషికి ఏం నొప్పి మధ్యలో? ఒకటి చెప్పండి, ఏ మనిషి ఏం నొప్పి ఇది? అందులోనూ ములుగు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కానిస్టేబుల్ మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని మా ఎస్ఐ రమ్మంటున్నాడు అని చెప్తే మేము ఏదో ఒక రోజు టైం చూసుకొని వస్తామని చెప్పి మాట్లాడాం. నేను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదేవిధంగా ఈ మంత్రి సీతక్క గారికి నేను ఒకటే చెప్పదలుచుకుంటా. మీరు తలుచుకుంటే నన్ను పోలీస్ స్టేషన్ దాకా మాత్రమే రప్పించగలరు. నేను తలుచుకుంటే మాత్రం మీ కుర్చీల నుంచి మొత్తం మిమ్మల్ని దింపి మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారో ఆడదాకా తీసుకొచ్చే సత్తా నా దగ్గర ఉంది. మీరు తలుచుకుంటే పోలీస్ స్టేషన్లో పిలిపించి చిత్రహింసలకు గురి చేసి నన్ను ఇంకేమైనా చేయొచ్చు. మీరు అక్కడ దాకానే చేయగలరు. నేను తలుచుకుంటే, మళ్ళీ చెప్తున్నా, నేను తలుచుకుంటే మీరు ఏ కుర్చీని చూసి విర్రవీగుతా ఉన్నారో, ఏ పదవులు ఇది మా రాజ్యం, ఇది మా సామ్రాజ్యం, ఇది మా కాంగ్రెస్ అని చెప్పేసి మీరు ఏదైతే చాలా వరకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారో ఆ గర్వం నేలకు లాగుతా. మీరు ఏ కుర్చీ మీద కూర్చొని ప్రజల యొక్క సొమ్మిల మీద ఊరేగుతా ఉన్నారో అని నేను దింపుతా. నేను తలుచుకుంటే ఏం చేయగలనో, నేను తలుచుకుంటే మీ పదవులు ఎక్కడ ఉండగలవో, నేను తలుచుకుంటే మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందో నేను చెప్తా. నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక టైం వచ్చినప్పుడు కొట్టి చూపెడతా. బాగా చెప్తా కాదు, దానికి సంబంధించిన ఆధారాలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన ఆ విషయాలు ఎట్లా ఉంటాయి, వీడియోతోటి కొట్టి చూపిస్తా మీకు, మామూలుగా కాదు. నేను ఆ రోజు తిరుగుతా, మళ్ళీ ఇంకొకసారి తిరుగుతా. మీరు ఏ కేసులు నా మీద బనాయిస్తా ఉన్నారో, నేను తిట్టని విషయాన్ని కూడా తిట్టారు అని చెప్పేసి ఏ తప్పుడు కేసులు నా మీద బనాయిస్తా ఉన్నారో నేను కూడా ఎక్కడ తగ్గను. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో కూడా వీరితోటి ఎందుకు పెట్టుకున్నాం రా,
ఈ ఆర్జీటీవీ తోటి ఎందుకు పెట్టుకున్నాం రా అని చెప్పేసి నెత్తి పొలగొట్టుకునేటట్టు చేయకుంటే ఇట్లా కొట్టుకోవాలి మీరు, ఎందుకు పెట్టుకున్నాం రా వాంతో అని చెప్పేసి ఆ స్థాయి దాకా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు మాత్రం కుర్చీ దిగడానికి మాత్రమే మెట్లు చూసుకోండి, దించే బాధ్యత మాత్రం మాది. అది గ్రంథాలయ చైర్మన్ పదవైనా, మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, యూత్ కాంగ్రెస్ పదవులైనా, ఏ పదవులైనా సరే దించే బాధ్యత మాది. మీరు అనుకుంటారు కదా అధికారం మాదుంది, మేము ఏం కేసులు పెట్టిన రాయిస్తుందంటే ఏదైనా పెట్టుకోర్రి, ఎన్నైనా పెట్టుకోర్రి, కానీ నేను దిగేంత వరకే. నేను దిగిన తర్వాత మీరు కేసులు పెట్టుకున్నాడు కాదు, నెత్తి పట్టుకుంటారు, ఓ మూలలో కూర్చొని ఏడుస్తారు. నేను తీస్తా, మీ జుట్టంతా నా చేతిలో ఉంది. మీ ములుగు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క అవినీతి జుట్టు నా చేతిలో ఉంది. మీ ప్రతిదీ ఆధారం నేను కలెక్ట్ చేసుకున్నా. ఇన్ని రోజులు సైలెంట్గా ఎందుకున్నారని చూస్తున్నారా? తీసిన ప్రతిదీ తీసి కూర్చున్నా, వస్తా మళ్ళీ వీడియోతోటే ఒక విస్ఫోటమై తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమయ్యేటట్టుగా మళ్ళీ ఒక బ్లాస్టింగ్ వీడియోతో వస్తా. మామూలుగా రాను. ఈరోజు మీరు ఏది చూసుకొని విర్రవీగుతా ఉన్నారో వాటిలోనే మిమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తా. ఈ రాష్ట్రంలో ఏసీబీ, ఈ రాష్ట్రంలో సిబిఐ, ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, ఈ రాష్ట్రంలో రాష్ట్ర విజిలెన్స్ అంటూ కొంత న్యాయాన ఏదో ఒక మూలన ఉంది. ఆ న్యాయంతో కొట్లాడదాం, ఆ న్యాయంతో మిమ్మల్ని పట్టిస్తా. ఆ న్యాయంతో మిమ్మల్ని 10 మందిలో మీరేందో, మీరు కేసులు పెట్టే వ్యవహారం ఏందో అన్ని బయట పెట్టే కార్యక్రమాలు ఈ ఆర్జీటీవీ జర్నలిస్ట్ రమేష్ బరాబర్ చూపిస్తాడు. మీరు దీనికి సైగా ఉండండి. సమరానికి శంఖం మోగిస్తా, ఒక రోజు దిగుతా, గ్రౌండ్ లెవెల్లో బాధ్యతకు దిగుతా. అక్కడ మీరు ఏ ప్రజలని ఇంతగా హింసించారో, ఏ ఇసుక లారీలు ఎటుపోతా ఉన్నాయో, ఏ రోజు అవినీతిగా ఏ కొండను మీరు మింగుతా ఉన్నారో, ఎక్కడ మీరు టూరిజం పేరుతోటి అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు గంగలు కలిపేసిర్రో, ఈరోజు కమలాపురం ఫ్యాక్టరీలో ఉన్న మోటార్లను ఎవరు మింగేసిర్రో, ఈరోజు అక్కడ రోడ్డు వ్యవస్థకు వచ్చిన ప్రతి ఫండ్స్ దాన్ని ఎవరు తింటా ఉన్నారో, ఈరోజు ములుగు అడవుల్లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరుతోటి ఈరోజు అక్రమంగా వసూలు చేస్తున్న టోల్ వ్యవహారంలో ఇవన్నీ బయట పెడతా. ఒక్కొక్క రూపాయికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలి కదా తప్పదు. ఆనాడు మనం బాధ్యతగా ప్రయత్నాలు చేద్దాం సోదరులారా. దయచేసి మండల యూత్ నాయకుడు మధు గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు కేసే పెట్టుకున్నారు, సంతోషం, చాలా వరకు బ్రహ్మాండమైన ముచ్చట. మిమ్మల్ని కూడా మేము ఏం చెప్పలేము. మీరు అధికారంలో ఉన్నారు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, చేసుకోండి. మీ చేతనైతే మీరు చేసుకోండి, ఏదైనా కానియ్యరు. ఇంకోసారి చెప్పమంటారా? మీరు తలుచుకుంటే నన్ను పోలీస్ స్టేషన్ దాకానే రప్పించగలరు, నన్ను ఇంకేదైనా చేయొచ్చు. నాలాంటోడు ప్రశ్నించేటోడు ఇంకోటి వస్తాడు, వస్తూనే ఉంటాడు. ఈరోజు మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి నన్ను పార్టీతోటి అంటగట్టుడు కూడా కరెక్ట్ కాదు. మీరు నిజాలు తెలుసుకోవాలి. ఇదే గతంలో మంత్రి సీతక్క గారిని గెలిపించే కార్యక్రమంలో ఆర్జీటీవీ పాత్ర 70% ఉంది. మీ లాక్డౌన్లో చాలా వరకు వీడియోలు క్రియేట్ చేసి 10 మందిలో తీసుకెళ్లేటట్టుగా ప్రతి సోషల్ మీడియాలో ఉంచేటట్టుగా చేసిన ప్రయత్నం ఆర్జీటీవీ. ఈరోజు అదే ఆర్జీటీవీ మీద మీరు చేస్తున్న ఈ యొక్క విన్యాసాలు, వికృతాలు నవ్వొస్తుంది. నాకైతే చాలా అవన్నీ చూసినప్పటి నుంచి నాకు చాలా నవ్వొస్తుంది. చూద్దాం మీరు ఎక్కడ దాకా పోతారో, ఏం చేస్తారో అన్నీ చూద్దాం. కానివ్వండి, మీ చేతనైనంత కానిస్తూనే ఉండండి.